తొడగొట్టు చిన్న తొడగొట్టు దద్దరిల్లిపోవాలంటూ ఆదిలో ఫైర్ బ్రాండ్లా విరుచుకుపడ్డారు. అమ్మా నాయల్ని ఎట్టా సంపాడో తెలుసా అని రౌద్రాన్ని చూపించాడు. అన్నా నువ్వు గాంధీ తాత లెక్క అందరికీ పెదనాన్న అయిపోయావన్నా అంటూ వినోదాన్ని పంచారు. ఈ వేరియేషన్స్ అన్నీ చూపించింది ఒక్క నటుడే. ఆయనే ఫిష్ వెంకట్ అలియాస్ మంగిలపల్లి వెంకటేష్. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, మేనరిజంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. ఇప్పుడు ఆ శైలి, మేనరిజం నటనకు దూరమయ్యింది. టాలీవుడ్లో 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అన్నా ఇక సెలవంటూ చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లిపోయారు. హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన 2 కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. 2 మూత్రపిండాలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఇటీవల తన కుమార్తె స్రవంతి మీడియాకు వెల్లడించింది. వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నామని దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం బాధాకరం. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన కుటుంబీకుల స్వస్థలం బందరు. అయితే ఫిష్ వెంకట్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ రామ్నగర్లోనే. గంగపుత్ర వర్గానికి చెందిన ఆయన కుల వృత్తిగా చేపల వ్యాపారం చేసేవారు. మొదట ఆయన్ను ఫిష్ వెంకటేష్ గా పిలిచేవారు. సినిమాల్లోకొచ్చాక ఫిష్ వెంకట్ గా పేరు మారింది. గతంలో చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కి 1989లో మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ గారు పరిచయమయ్యారు. 1991లో ఆయన నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్కి తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దివంగత నటులు శ్రీహరి గారు ఫిష్ వెంకట్కి మంచి స్నేహితుడు. ఆయన ప్రోద్బలంతోనే వెంకట్ సినిమాల్లో కొనసాగారు. 2002లో ఎన్టీఆర్ హీరోగా వి వినాయక్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఆది సినిమాతో వెంకట్కి గుర్తింపు వచ్చింది. అందులో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఆ సినిమాలోనే వెంకట్ సినిమాలో నిలదొక్కున్నారు. అక్కడి నుంచి వినాయక్ గారు తీసిన ప్రతి సినిమాలో ఆయన అవకాశం అందుకున్నారు. అందుకే సినిమాలు చేయమని ప్రోత్సహించిన శ్రీహరి గారిని అన్నగాను, పరిశ్రమలో వి వినాయక్ ని గాడ్ ఫాదర్ గాను భావిస్తా అని వెంకట్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆది చిత్రం చేసే సమయంలోనే వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వినాయక్ అప్పుడే చెప్పారట. ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలరించారు. అగ్రతారల సినిమాల్లో పాజిటివ్, నెగిటివ్ పాత్రలో పోషించారు. విలన్ గ్యాంగ్లో కీలకంగా కనిపించి అన్నా అన్న అంటూ ఎన్నో పాత్రలను పండించారు. సీరియస్ విలన్ గానే కాకుండా కామెడీ విలన్ గాను ఆకట్టుకున్నారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి సీన్తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకట్ నటించిన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఫిష్ వెంకట్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.